'అఖండ 2' సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 4 డేస్ అవుతుంది. సో, రేపు ఫిఫ్త్ డే కాబట్టి ఈరోజు కలెక్షన్ మాట్లాడుకుందాం. మూవీ రిలీజ్ అయినాక చాలా హైప్ ఉండే. సో, సినిమా కూడా చాలా హైప్ ఉంది. అందులో ఏంటంటే థియేటర్‌లో మొత్తం రసరస చేసి పడేసారు. సినిమా అయితే అట్లున్నది. సినిమాలో కలెక్షన్ ఎంతవరకు వచ్చింది? ఏ ఏరియాలో ఎంతొచ్చిందో మాట్లాడుకుందాం. డే 1 వచ్చేసి 48.85 క్రోర్స్. సో, ఏందంటే డే 1 వచ్చేసి చాలా మంచి నంబర్ వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాకున్న హైప్ అలాంటిది కదా! సో, 'డాకుమారాతో' చూసుకుంటే 50 క్రోర్స్ కలెక్ట్ చేసింది. తర్వాత వచ్చిన ఈ 'అఖండ 2' అయితే 48.85 క్రోర్స్ కలెక్ట్ చేసింది. గుడ్ నంబర్ అని చెప్పాలి. ఎందుకంటే తన సినిమాలనేవి చాలా మంచిగా కలెక్ట్ చేస్తున్నాయి. అందులో ఏందంటే ఇతనికి సక్సెస్ రేషియో చాలా మంచిగుంది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 5 హిట్స్ పడ్డాయి. సో, ఇప్పుడేందంటే మనకి ఈ అచీవ్‌మెంట్ కావాలంటే ఇంకెంత కావాలి? 'అఖండ 2' హిట్ కావాలంటే ఇంకెంత కావాలో మాట్లాడుకుందాము. డే 2 వచ్చేసి 18.9 క్రోర్స్ వరల్డ్ వైస్‌గా. సెకండ్ డే తగ్గింది. ఎందుకంటే పబ్లిక్ కూడా చాలా మందికి రెస్పాన్స్ అనేది చాలా నెగెటివ్ ఇచ్చారు. ఎందుకంటే సినిమాలో ఇంత హైప్ ఉంది, ఇంత రోత ఉందని చెప్పేసి. కాకపోతే ఏంటంటే బాల సినిమాలు అలా ఉంటాయని చెప్పేసి వాళ్ళకి తెలియదు కదా! సో, అఖండ సినిమాలో అయితే డీసెంట్‌గా ఉంది. 'అఖండ 2' అయితే మొత్తం ఇగ ఇచ్చి పడేసారు. మొత్తం వేరే ఎలివేషన్స్ ఉన్నాయి. సూపర్ మాల్‌లెక్క అయిపోయిండు. మొత్తం గాలి కొడితే కొడుతున్నాయని చెప్పేసి అట్లా మాటారు కాబట్టి సెకండ్ డే అయితే కొంచెం డీసెంట్‌గానే కలెక్షన్ చేసింది. థర్డ్ డే వచ్చేసి 18.15 క్రోర్స్ అంటే ఇప్పుడు నంబర్ కూడా తగ్గింది కొంచెం. బికాజ్ సినిమా అయితే రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉంది. డే 2కి, డే 3కి కొంచెం సినిమా అయితే దగ్గరనే ఉంది. అయినా కూడా పర్లేదు. సినిమా అయితే చాలా మంచిగా చూస్తున్నారు. చాలా బజ్ వచ్చింది సినిమాకైతే. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇక డేస్ కంప్లీట్ కాలేదు కదా! సో, ఓవరాల్‌గా కలెక్షన్‌లో ఏందంటే మనకి 20 డేస్‌కో, 30 డేస్‌కో తెలిసిపోద్ది. సో, ఈ గుడ్ నంబర్ అని చెప్పాలి. డే 4 వచ్చేసి 8.1 క్రోర్స్ అంటే వరల్డ్ వైస్‌గా. డే 4కి తగ్గిపోయింది. మొత్తం డ్రాప్ అయిపోతుంది. ఈ మూవీ వీకెండ్ అయితేనే టోటల్ కలెక్షన్ చేస్తది. ఎందుకంటే బ్రేక్ ఇన్ అయిందా కాదా అని చెప్పేసి. 'అఖండ 2' మూవీ టోటల్ ఓవరాల్ కలెక్షన్ 4 డేస్ కలిసిపోయి ఎంత తెలుసా? 94 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఇంకా వీకెండ్ కాలేదు కాబట్టి మనం వెయిట్ చేయాలి. తర్వాత ఏంటంటే మనకి ఇక 10 డేస్ తర్వాత ఉంది. సో, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఉంది. ఇంకా ఆడుతూనే ఉంటది. సో, ఈ సినిమా బ్రేక్ ఇవ్వడానికి ఇంకా 50 క్రోర్స్ పైనే ఉంది. అప్పటి వరకు బ్రేక్ ఇన్ అవుతది. ఎందుకంటే అక్కడ ఉంది బాలయ్య. ఇది 4 డేస్ కలిపి ఈ మూవీ యొక్క కలెక్షన్. మొత్తం ఇక ఏందంటే ఈ సినిమాలో అయితే ఆడుతుంది. సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వెళ్తుంది. అక్కడ ఉంది బాలయ్య. ఇక మొత్తం సక్సెస్ రేట్‌తో వెళ్ళిపోతుంది. ఫైనల్‌గా జై బాలయ్య.